ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా మంగంపేట అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తీసివేతపై సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా మంగంపేట రాజపేట ఎమ్మెల్యే మాట్లాడుతూ 150 మందికి పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు తీసివేశారు అని, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. వాళ్ళ కుటుంబాల పొట్ట కొట్టవద్దు అని హెచ్చరించారు. వీలైనంత త్వరగా వారికి ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని సిపిఓ ఎండి తెలియజేశారు. లేకపోతే మా పోరాట పటిమలు మొదలవుతాయని అన్నారు. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోడూరు ఎక్స్ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. మంగంపేట అనేది నిజంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలోనే ఖనిజంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ఖనిజ సిటీ. నిజంగా మంగంపేట నుంచే ఇక్కడి నుంచే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చాలా మంది ఈరోజు శాసన శివానంద రెడ్డి గారు అందరూ కూడా రాజకీయ ఇక్కడి నుంచే మొదలైంది. వాళ్ళంతా కూడా రాజకీయ ప్రస్థానం అంతా కూడా అలాంటి ఈ ప్రాంతంలో వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి ఎంతో గౌరవించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కాదు, ఈ ప్రాంత అభివృద్ధికి ఆయనకు ఆ రోజుల్లో కృషి చేయడం జరిగింది. ఈరోజు నిజంగా గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇక్కడ ఉండే అవుట్సోర్స్ ఉద్యోగులు కాదు, కంట్రాక్ట్ చేసి పనిచేసేవాళ్ళు కానీ కూడా ఏముంది కూడా తీసిన దాఖలాలు లేవు. ఈరోజు ఎవరికి ఏమి తెలియకుండానే దాదాపు ఇంతమంది ఉద్యోగాలు తొలగించడం చాలా దారుణమైన చర్య. ఎందుకంటే ఈ ప్రాంత వాసులంతా వారి భూములు మోచుకున్నారు, వారి ఇండ్లు పోయినాయి. ఇవన్నీ కూడా పోయి కేవలం వాళ్లకు స్థానికంగా వాళ్ళను నిజంగా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే దానికోసం అయితేనేమి వాళ్ళకు ఉద్యోగ అవకాశం భద్రత కల్పించడం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు తొలగించడం చాలా దారుణం. ఇప్పుడే మేము సిపిఓ గారికి కూడా చెప్పాం. తప్పకుండా ఎందుకంటే మీరు ఎవరైనా ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే అందరినీ కూడా ఉద్యోగాల్లో వాళ్ళు మళ్ళా